ఓకే ఓకే लोग लगाना लीगल कहीं क्या होती है మసాలా కూడా నీళ్ళు అప్పుడు కూడా చిన్న తాగమ్మా ఇటువంటి ఏదన్నా మనకి మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఒకటి పెట్టండి. తర్వాత మనకి గణేష్ టెంపుల్ దగ్గర ఒకటి పెట్టండి. గణేష్ టెంపుల్ దగ్గర ఒకటి, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఒకటి, తర్వాత రాచర్ల గేట్ సెంటర్లో మన ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి పెట్టండి. ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆడ ఆంజనేయ స్వామి దగ్గర మనకి స్థలం జరుపుకుంటే ఆడైతే జనం అయితే ఉంటారు, లేదా కృష్ణుడి గుడి దగ్గర ఫ్రీజర్ పెట్టారు. అంతే కదంగా పెద్దలూరు మన యొక్క మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చే దానికోసం పెద్దలూరులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానివ్వండి, ఎమరాల్ కట్ట దగ్గర ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి, తాలూకా ఆఫీస్ దగ్గర ఒకటి 4 చలివేంద్రాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎండలను చూడబోతూ ఉంటే ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. దీన్ని గుర్తించినటువంటి మా మున్సిపాలిటీ, మా కమిషనర్ గారు, మా చైర్మన్ గారు, మా కౌన్సిల్ సభ్యులు ప్రజల దాహార్తి తీర్చే దానికోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రెండవ వైపు ఈ దాహార్తి తీర్చేటువంటి కార్యక్రమాలే కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 155 కోట్ల రూపాయలని గిద్దలూరు మున్సిపాలిటీకి మంజూరు చేయడానికి కాకుండా అతి త్వరలో పనులు మొదలుపెట్టి గిద్దలూరులో కూడా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు త్రాగునీటి సమస్యల పరిష్కారం చేయడమే కాకుండా మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పనకు కూడా పూర్తి దృష్టి సారించింది. అందులో భాగంగా గిద్దలూరులో కూడా మనకి ఏదైతే పార్క్ కానీ వీటి యొక్క ఆహ్లాదకరంగా ప్రజలు ఉండేదానికోసం 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం, అది త్వరలో వాటిని కూడా మొదలు పెట్టడం కూడా జరగబోతూ ఉంది. ఇవే కాకుండా పట్టణ సుందరీకరణ కోసమే కాకుండా చెట్లను నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ రహిత గిద్దలూరును తయారు చేయలేనటువంటి దీన్ని కూడా మన యొక్క మున్సిపాలిటీ వారు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం, అలాగే త్రాగునీటి సమస్య పరిష్కారం, అలాగే పట్టణ సుందరీకరణ కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క దీంట్లో చేపట్టబోతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా నేను మున్సిపాలిటీ వాళ్ళని ఇంకా ఏదైతే ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో ఇంకా ఎక్కువగా ఈ యొక్క మంచినీటి ఈ యొక్క మనకి సెంటర్స్ని ఏర్పాటు చేయమని వారిని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఈ విధంగా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిని ఏర్పాటు చేయడం అనేటువంటిది వారిని కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.